హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం హానర్ మ్యాజిక్ 7 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 30 అక్టోబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోని అయితే డబుల్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ రికార్డ్ చేసి అనుకోకుండా అయితే నేను డిలీట్ చేశాను. కొద్దిగా వీడియోకి అయితే లైక్ చేయండి, కొద్దిగా వీడియోని అయితే మొత్తం చూడడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే యూట్యూబ్ కూడా అర్థమవుతుంది వీళ్ళు కూడా ఒక మంచి కంటెంట్ వీడియో చేస్తున్నారని. ఇంకా 10 మందికి అయితే మన ఛానల్ వెళ్తుందన్నమాట, మన వీడియో కూడా ఇంకా 10 మంది యూట్యూబ్ ఉన్న వాళ్ళకి, ఓకేనా? కాబట్టి కొద్దిగా లైక్ అయితే వీడియోని చేయండి. దీనికి ఏంటంటే హానర్ రీనో గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారంట. మరి గ్లాస్ సైడ్ ఏం యూజ్ చేశారు, బ్యాక్ సైడ్ ఏం చూసారు ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ హానర్ రీనో గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అనమాట. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.78 ఇంచెస్ LTPO OLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది చూసుకున్నట్టయితే 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంతో పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2800x1264 పిక్సెల్స్ ఉంటాయి. 4320 Hz PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 1600 నిట్స్ HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అనమాట. అలాగే సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ ఐ ప్రొటెక్షన్ కూడా యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. 12GB 16GB ర్యామ్ ఉంటుంది. 256GB 512GB 1TB అయితే స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 5650 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి 80 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అనమాట. ఇంకోటి ఇదేంటంటే OVH 9000 సెన్సార్ అయితే యూజ్ చేసినట్టు చెప్తున్నారు. విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. OIS అంటే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. విత్ ఆటో ఫోకస్ తో వస్తుంది అనమాట. ఇంకోటి చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే టెలిఫోటో అనమాట. ఇది కూడా విత్ OIS తో వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే Android 15 తో వస్తుంది. మ్యాజిక్ OS 9.0 మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC ఉంది. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది అనమాట. దీనికి గుర్తుపెట్టుకోండి. సాటిలైట్ కనెక్టివిటీ కూడా ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే ఓన్లీ 1TB వేరియంట్ మాత్రమే ఉంటుంది. అలాగే C1+ RF ఎన్హాన్స్మెంట్ చిప్ సెట్ ని కూడా యూజ్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట, హానర్కి సంబంధించింది. అలాగే ఇక్కడ ఏంటంటే E2+ ఎనర్జీ ఎఫిషియన్సీ చిప్ సెట్ ని కూడా యూజ్ చేసినట్టు చెప్తున్నారు. ఇది కూడా హానర్, ఈ రెండు కూడా హానర్ ఓన్ టెక్నాలజీస్ అనమాట, గుర్తుపెట్టుకోండి అనమాట. అలాగే 7.95 mm థిన్ ఉంటుంది. 199 grams వెయిట్ అయితే ఇది ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 30,000 స్టెయిన్లెస్ స్టీల్ హీట్ డిసిపేషన్ యూనిట్ ని కూడా యూజ్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. IP69 రేటింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. నేను ఇంపార్టెంట్ అయితే అన్ని చెప్పినాను అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 53,100 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 56,500 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 58,900 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 64,800 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఒకసారి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా రెడ్ మ్యాజిక్ 10 సిరీస్ ఉంది కదా, దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయన్నమాట. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.